హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వచ్చేసి ఎల్జీ అండ్ సామ్సంగ్ వాషింగ్ మిషన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇవి రెండిట్లో కొన్ని మోడల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేసి మీకు 8K వైఫై మోడల్ ఎల్జీ నుంచి అండ్ అలాగే సామ్సంగ్ నుంచి 8K వైఫై మోడల్. వైఫై మోడల్లో మీకు సామ్సంగ్లో వచ్చేసి నార్మల్ వైఫై మోడల్ ఉంటుంది అండ్ అలాగే వైఫై మోడల్ ఉంటుంది. నాన్ వైఫై మోడల్ వచ్చేసి డిఫరెంట్ మోడల్ అండ్ అలాగే వైఫై మోడల్ వచ్చేసి డిఫరెంట్ మోడల్. ఎల్జీలో చూసుకుంటే మీకు సేమ్ వైఫై మోడల్లోనే మీకు నాన్ వైఫై మోడల్ రెండు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఒకవేళ మీకు వైఫై మోడల్ కావాలనుకుంటే వైఫై మోడల్ తీసుకోవచ్చు, లేదంటే మీకు నార్మల్ మోడల్ కూడా ఉంటుంది వైఫై లేకుండా. దానికి దీనికి ఏం చేంజెస్ అయితే మీకు అయితే కనిపించవు, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వైఫై మాత్రమే యాడ్ అయ్యి ఉంటుంది దాంట్లో. దీంట్లో చూసుకుంటే మీకు ఒకే మోడల్ ఉంటుంది 9K మోడల్. అది కూడా మీకు సామ్సంగ్ నుంచి వితౌట్ వైఫై ఉంటుంది. మిగతావన్నీ మీకు విత్ వైఫైతో వచ్చేసి మొత్తం ఏ కంట్రోల్డ్ వాషింగ్ మిషన్స్ అయితే ఈసారి అయితే తీసుకొచ్చారు సామ్సంగ్ నుంచి. అవ్వటే మీకు కనిపిస్తాయి రెగ్యులర్ టైమ్స్లో. వాటి గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం, వాటినే కంపేర్ చేద్దాం. మొత్తం ఇప్పుడు వచ్చేసి నేను 8K వైఫై మోడల్ ఎల్జీ నుంచి కాంపాక్ట్ డిజైన్ అయితే న్యూ డిజైన్ 2025 డిజైన్ దాన్ని తీసుకున్నా అండ్ అలాగే సామ్సంగ్లో కూడా కొత్త డిజైనే తీసుకోవడం అయితే జరిగింది. రెండింటికి కంపారిజన్ చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఓవరాల్గా సర్వీసెస్ గురించి కానీ అండ్ అలాగే రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎల్జీ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఎల్జీలో కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు టఫ్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, స్టీల్ ఫినిషింగ్, డ్రమ్ ఫినిషింగ్ కానీ అలాగే మీకు ఓవరాల్గా ప్రోడక్ట్ స్టిఫ్నెస్ కానీ ఓవరాల్గా మీకు బిల్డ్ అనేది చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి మీకు స్టీల్ డ్రమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది విత్ మీకు ట్రాన్స్పరెంట్ డోర్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది ఎల్జీ నుంచి. అండ్ అలాగే డైల్ ప్యాడ్ చూసుకుంటే కంట్రోల్ ప్యానల్ ఓవరాల్గా మీకు స్పిన్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే వాటర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆన్ ఆఫ్ బటన్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. చిన్న కాంపాక్ట్ డిస్ప్లే అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సైకిల్ రన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది మొత్తం అయితే క్లియర్గా మీకు అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే డైల్ ఆప్షన్ కూడా మీకు వచ్చి కాంపాక్ట్ సైజ్ చిన్న డైల్ అయితే మీకు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఎల్జీలో. మీకు ఎల్జీలో డిజైన్ ఓవరాల్గా ఎలిగెంట్గా ప్రీమియం లుక్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మీకు క్లమ్జీ లేకుండా చాలా నీట్గా క్లీన్గా ఒక ఎలిగెంట్ లుక్ అయితే ప్రీమియం లుక్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది ఎల్జీ నుంచి. అండ్ అలాగే సామ్సంగ్లో చూసుకుంటే దీంట్లో కూడా మీకు బెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఎవర్ గ్రీన్ బిల్డ్ క్వాలిటీ మీకు అయితే సామ్సంగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు డైమండ్ కట్ డ్రమ్ అయితే యూజ్ చేస్తుంటారు. దీనికి కూడా మీకు ట్రాన్స్పరెంట్ డోర్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు అయితే కనిపించదు. అండ్ అలాగే కంట్రోల్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే కంట్రోల్ ప్యానల్ అనేది మీకు ఆప్షన్ వచ్చేసి డైల్ ఉంటుంది. రెగ్యులర్ డైల్ అయితే మీకు అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు డైల్ రొటేట్ చేస్తూ ఉంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది ఏ మోడ్ సెలెక్ట్ అవుతుందని చెప్పి డిస్ప్లేలో కనిపిస్తుంది. అలా మీకైతే దీంట్లో అయితే ఉంటుంది. దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ తప్పితే ఇంకేమీ చూడడానికి అయితే ఉండవు. ఆన్ ఆఫ్ చేసుకోవడం అండ్ అలాగే పాస్ బటన్. ఎప్పుడైతే మనం మిషన్ని పక్కన ఆపాలనుకుంటే పాస్ బటన్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. అది కూడా మీకు టచ్ కంట్రోల్తో వస్తుంది. ఎటువంటి ఇంకేమి ఆప్షన్స్ ఉండవు, ఎటువంటిది మీరైతే చూడలేరు. ఇది ఎందుకంటే ఏతో వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మోడ్ పెట్టారంటే ఆ మోడ్కి తగ్గట్టు వాటర్ తీసుకోవడం, ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని చెప్పి అడాప్టివ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే మీకు సింపుల్ డిజైన్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ అనేది రెండిట్లో మీకు టిక్ అయితే చేస్తాయి. ఎటువంటి ప్రాబ్లం మీకు రెండిట్లో అయితే కనిపించదు. బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ అలాగే వెయిట్ పరంగా కానీ సాలిడ్ స్టీల్నెస్ కానీ ఓవరాల్గా మీకు బిల్డ్ అయితే ఎటువంటి డిసప్పాయింట్ అయితే చేయదు. నెక్స్ట్ ఎల్జీలో ఫ్యూచర్స్ చూసుకుంటే ఇది కూడా మీకు వైఫై వేరియంట్తో వస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ మీకు డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. 6 మోషన్ కంట్రోల్ మీకు అయితే యూజ్ చేస్తుంటారు దీంట్లో. అండ్ అలాగే మీకు దీంట్లో హైజీనిక్ వాష్ ఉంటుంది, స్టీమ్ వాష్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు 1200 RPMతో మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలర్జీ కేర్ అని చెప్పి ఒకటైతే ఉంటుంది. 1200 RPM మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. యాప్ కనెక్ట్తో వస్తుంది. ఎటువంటి ఫీచర్స్ మీకు అన్ని ఫీచర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. ఇన్బిల్ట్ హీటర్ అయితే ఉంటుంది. మీకు హై సెల్సియస్లో అలర్జీ కేర్ ఆప్షన్లో మీకు అయితే బెటర్ వాష్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఎల్జీ నుంచి అయితే కనిపించదు. అండ్ అలాగే సామ్సంగ్ ఫ్యూచర్స్ చూసుకుందాం. సామ్సంగ్ కూడా మీకు ఎక్వబుల్ టెక్నాలజీతో వస్తుంది. మీకు ఈజీగా బట్టల్లోకి ఏదైతే మీరు లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ వేస్తారో అది ఈజీగా పెనట్రేట్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బెటర్ వాష్ క్వాలిటీ మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ అలాగే మీకు దీంట్లో కూడా ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది. మీకు స్టీమ్ వాష్ అయితే దీంట్లో కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఇది 1400 RPMతో మీకు అయితే పనిచేస్తూ ఉంటుంది. 1400 RPMలో పీక్ స్పీడ్ అయితే 1400 RPM ఉంటుంది. ఎల్జీలో వచ్చేసి 1200 RPM మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ మోటార్ అయితే యూజ్ చేస్తుంటారు. దీనికి బెల్ట్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది సామ్సంగ్ వేరియంట్కి. మీకు ఆటోమేటిక్గా 21 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. బెటర్ మీకు డిఫరెంట్ వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మీకు బెటర్గా
యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు 21 వాష్ ప్రోగ్రామ్స్ అయితే మీకైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో బెటర్ దానికంటే దీంట్లో మీకు చాలా ఎక్కువ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. సో వేరియంట్స్ మీకు వాష్ సైకిల్స్ అనేవి బెటర్గా మీకు ఎక్కువ అయితే మీకు దీంట్లో అయితే చూడడానికి ఉంటాయి. అండ్ అలాగే ఏ అడాప్టివ్ మీకు సెన్సింగ్ అయితే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు బట్టలు ఏం వేసారు అడాప్టివ్గా అదే సైజ్ చేయడం. సో ఒక 1 వీక్ మీరు వాడారనుకోండి, దానికి తగ్గట్టు మీ వాషింగ్ మిషన్ అడాప్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీరు ఆన్ చేయడం ఆ మోడే చూపిస్తుంది. మీకు రికమెండేషన్స్ అయితే ఇస్తుంది, ఏ వాష్ మీకు ఏ మోడ్ యూజ్ చేసుకోవాలని చెప్పి అదే రికమెండేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కొంచెం ఇది అడ్వాన్స్డ్ ఏఐతో పనిచేస్తుంది కాబట్టి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. సో దాని గురించి లాస్ట్లో సర్వీస్ టైంలో మనం అయితే డిస్కస్ చేద్దాం క్లియర్గా. మీకు ఇవి ఓవరాల్గా ఫీచర్స్ అయితే దీంట్లో మీకు స్పిన్ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది శాంసంగ్లో దీంతో పోలిస్తే. బట్ మీకు ఇది డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ కాబట్టి ఇంకా వాష్ క్వాలిటీ కానివ్వండి, స్పిన్ క్వాలిటీ కానీ, డ్రై క్వాలిటీ కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఎల్జీకి శాంసంగ్కి చూసుకుంటే. అండ్ అలాగే మీకు స్మార్ట్ ఫీచర్స్ అయితే దీంట్లో కూడా చూడడానికి ఉంటాయి. దీంట్లో కూడా స్మార్ట్ ఫీచర్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి శాంసంగ్లో చూద్దాం. సో శాంసంగ్లో మీకు యాప్ కనెక్ట్ చేసుకోవచ్చు మీకు వైఫై మోడల్గా తీసుకుంటే. సో దీంట్లో స్మార్ట్ థింగ్స్ యాప్ అని ఉంటుంది. దాంట్లో మీరు కనెక్ట్ చేసుకున్నారంటే ఏ సైకిల్ రన్ అవుతుంది, ఇప్పుడు మనం ఒక మోడ్ పెట్టామనుకోండి, సో ఆ మోడ్లో ఎంత టైం ఇంకా రిమైనింగ్ ఉంది, ఎంత టైం మనకు రన్ అవుతుంది అని చెప్పి చూసుకోవచ్చు. అండ్ అలాగే వాష్ చేస్తుందా, రిన్స్ చేస్తుందా, స్పిన్ చేస్తుందా అని చెప్పి మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది యాప్లో కనెక్ట్ చేసుకుంటే. అండ్ అలాగే మీకు ఓవరాల్గా అంతా సైకిల్ అయిపోయినాక యువర్ వాష్ సైకిల్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి నోటిఫికేషన్ రూపంలో మనకు ఫోన్కి అయితే ఇస్తుంది. సో మీరు బెటర్గా ఎక్కడున్నా కూడా మన వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అని చెప్పి క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తే పోయి మనం బట్టలు తీసి ఆరేసుకునేటట్టు అయితే మీకైతే ఆప్షన్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. సో ఎటువంటి కంట్రోల్ మీరు ఒకవేళ ఆన్ చేసి ఉంటే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అంతేగాని మీరు స్విచ్ చేయకుండా ఎక్కడి నుంచి ఆన్ చేయాలంటే కుదరదు. స్విచ్ చేసినా కూడా ఆన్ చేయలేరు. ఇది ఒక ఆప్షన్ మీకు ఏ వాషింగ్ మిషన్ స్మార్ట్ వాషింగ్ మిషన్లో అయితే కనిపించదు. ఒకవేళ బటన్ ఆన్ చేస్తుంటే మిషన్ని ఏ మోడ్ కావాలన్నా పెట్టుకొని మీరైతే సైకిల్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. అంతే, దానికి మించిన ఫంక్షన్స్ అయితే మీకు అయితే ఏమీ అయితే దీంట్లో అయితే కనిపించవు. అండ్ అలాగే శాంసంగ్ ఓకే కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎల్జీ నుంచి చూసుకున్నాం. ఎల్జీ నుంచి థింక్ యూ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు కనెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ శాంసంగ్లో ఏం చెప్పానో సేమ్ దీంట్లో కూడా మీకు అయితే అప్లై అవుతుంది. అన్ని ఏ వాష్ మీకు ఏది రన్ అవుతుందని చెప్పి క్లియర్ కట్గా మీరైతే కన్సిడర్ చేసి చూసుకోవచ్చు. ఓవరాల్గా మీకు అన్ని సేమ్ టు సేమ్ దీంట్లో కూడా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి. నెక్స్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు శాంసంగ్లో వచ్చేసి డైరెక్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీతో మోటార్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు 5 స్టార్ రేటింగ్ తోనే వస్తుంది మోటార్ అనేది. వాటర్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువ అయితే మీకైతే కన్సిడర్ చేస్తుంది. సో బెటర్ దెన్ ఎల్జీ అని చెప్పలేం, కొంచెం లిటిల్ బిట్ ఇది ఎక్కువ బబుల్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ మీకైతే కన్సిడర్ అయితే చేస్తుంది. సో లిటిల్ బిట్ మీకు మినిమల్ అంత చేంజెస్ అయితే కనిపించవు. సేమ్ టు సేమ్ మీకు వాటర్ కానీ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ కొంచెం సేమ్ టు సేమ్ అయితే మీకైతే ఉంటాయి. అండ్ అలాగే ఎల్జీలో చూసుకుంటే మీకు ఇది డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ డీసీ మోటార్తో రన్ అవుతుంది కాబట్టి బెటర్ మీకు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మీకు ఎల్జీ ఇక్కడ బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఫర్దర్గా మీకు వాటర్ సేవింగ్ అని ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఎల్జీ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే వాష్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. సో వాష్ క్వాలిటీ ఇంతకుముందు చెప్పినట్టే మీకు శాంసంగ్లో చూసుకుంటే మీకు ఎకో బబుల్ టెక్నాలజీతో అయితే యూజ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వాటర్ని బురగలా చేసి మిమ్మల్ని మీ బట్టల్లోకి పెనట్రేట్ అయ్యేటట్టు చేస్తే వాష్ క్వాలిటీ చూసుకుంటే. అండ్ అలాగే 1400 RPM ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ అడాప్టివ్ ఏఐతో పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి మీకు వాష్ క్వాలిటీలో ప్రాబ్లం అయితే కనిపించదు. సో 1 హెడ్ పైన అయితే మీకు ఎల్జీ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు 6 మోషన్ డ్రైవ్ కంట్రోల్ అయితే ఉంటుంది. డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ మీ బట్టల్ని కొంచెం కేర్ అయితే తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు బట్టల మీద ఎక్కువ లోడ్ పడకుండా ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వకుండా మీకైతే కనిపిస్తుంది. ఎల్జీ వాషింగ్ మిషన్లో కొంచెం లిటిల్ బిట్ స్లైట్లీ మీకు ఎల్జీ ఇక్కడ బెటర్ అనిపిస్తుంది. వాష్ క్వాలిటీ పరంగా కానివ్వండి, రియల్ టైంలో మీకు ఫ్యాబ్రిక్ కేర్ కానివ్వండి కొంచెం బెటర్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కేర్ పరంగా చూసుకుంటే మీకు ఎల్జీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు పెద్ద చేంజెస్ అయితే కానీ కనిపించవు. సో బట్ అంత డీప్గా చూసుకుంటే ఇక్కడ కొంచెం ఫ్యూచర్స్ పరంగా కానివ్వండి, వాష్ క్వాలిటీ పరంగా కానివ్వండి, అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కేర్, సో బట్టలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి డ్యామేజ్ లేకుండా మీకు ఇక్కడ ఎల్జీ అనేది ఫస్ట్ ప్లేస్లో మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే శాంసంగ్ అండ్ ఎల్జీ వారంటీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో శాంసంగ్లో మీకు 2 years మీకు కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. 20 years మీకు మోటార్ మీద అయితే వారంటీ అయితే ఇస్తున్నారు. సో కాంప్రహెన్సివ్ వారంటీలోనే డ్రమ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయినా ఆ 2 years కన్సిడర్ అవుతుంది. మీకు మదర్ బోర్డ్ పైన ఏం పోయినా కూడా ఆ 2 years వరకే వారంటీ ఉంటుంది. ఓన్లీ మోటార్ మాత్రం
షార్టేజ్ కానీ ఏదైనా మోటార్ పోతే మాత్రమే మీకు ఇక్కడ 20 years వారంటీ ఉంటుంది. ఎల్జీలో కూడా సేమ్ మీకు 2 years కాంప్రహెన్సివ్ వారంటీ, 10 years మీకు మోటార్ మీద అయితే వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఓన్లీ మోటార్ పోతేనే మీకు 10 years అయితే ఉంటుంది. మిగతా ఏ కాంపోనెంట్ పోయినా ఏం పోయినా మీకు వారంటీ అయితే వర్తించదు, 2 years మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ప్రైసెస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు సామ్సంగ్ వచ్చేసి 34,500 రూపీస్ మీకు రెగ్యులర్గా క్రైటీరియాలో మీకు అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎల్జీ చూసుకుంటే మీకు 35,000 36,000 దాకా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక 1,000 రూపీస్ మీకు లిటిల్ బిట్ ప్రైస్ మీకు ఎల్జీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే సర్వీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి మెయిన్గా. సో సర్వీస్ గురించి అయితే చూద్దాం. సో సర్వీస్ వచ్చేసి మీకు సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ కాంపిటీషన్ మీకు ఎక్కువే ఉంటుంది. సో సామ్సంగ్లో కానీ ఎల్జీలో కానీ ఎక్కడ మీకు సర్వీస్ ఓరియంటెడ్గా అన్ని బ్రిక్ బ్రాండ్స్ కాబట్టి సర్వీస్ కానీ ఎక్కడ మీకు ఇబ్బంది అయితే చేయరు. సో సామ్సంగ్ బాగుంటుంది, ఎల్జీ కానీ మీకు చాలా బెటర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో సామ్సంగ్లో చూసుకుంటే మీకు స్పేర్స్ అనేది ఈజీ అవైలబిలిటీ ఉంటాయి, కొంచెం లో కాస్ట్ అయితే ఉంటాయి. సో సామ్సంగ్లో చూసుకుంటే బట్ ఈ ఇయర్ మోడల్స్ చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే ఉంటాయి. సో ఏది పోయినా పార్ట్ పోయినా కూడా మీకు ఏదైతే ఎక్కువ బబుల్ టెక్నాలజీ వాషింగ్ మిషన్ మీరైతే వింటున్నారో ఈ వీడియోలో మీరు ఆ ప్రోడక్ట్ చూపిస్తున్నాను కదా, ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రైజీ ఉంటుంది. సో ఎందుకంటే ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇంకా స్పేస్ రిలేటివ్ అవైలబిలిటీ అయితే లేవు. అండ్ అలాగే ఓవరాల్గా మొత్తం స్పేర్స్ అన్ని చేంజ్ చేసేసారు. సో ఇప్పుడు మనకు ఖచ్చితంగా సామ్సంగ్లో ముందు వాషింగ్ మిషన్స్ కంటే కూడా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఏ స్పేర్ పార్ట్ పైన కొంచెం ప్రైజ్గా మీకైతే కనిపిస్తుంది. సో ఎల్జీ కంటే కూడా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే ప్రస్తుతానికైతే. సో ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే ఇది ప్రైస్ మీకు సామ్సంగ్లో స్పేర్ పార్ట్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి ప్రత్యేకంగా ఈ మోడల్లో చూసుకుంటే. అండ్ అలాగే దీని సర్వీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో సిటీస్లో కానీ మండల్స్లో కానీ మీకు బెటర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మరి పూర్ విలేజెస్లో అయితే కొంచెం కష్టమే సామ్సంగ్ అనేది, కొంచెం మైండ్లో పెట్టుకొని అయితే కన్సిడర్ చేయండి. మీ ఏరియాలో ఏ వాషింగ్ మిషన్స్ ఎక్కువ సేల్ అయి ఉన్నాయి, ఏ వాషింగ్ మిషన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాలేషన్స్కి వస్తున్నారా, సర్వీస్కి కాల్ చేస్తే వస్తున్నారా లేదా కన్సిడర్ చేసే వాషింగ్ మిషన్ అయితే కొనండి. సో లేదంటే మీరు బెటర్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీ ఏరియాలో అని చెప్పి చూసుకొని దాన్ని కన్సిడర్ అయితే చేయండి. అండ్ అలాగే ఎల్జీ చూసుకుంటే సో ఎల్జీలో మీకు స్పేర్ పార్ట్స్ అనేవి మీకు ఈజీగానే అవైలబిలిటీ ఉంటాయి, కానీ కొంచెం లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా మీకు రియల్ టైంలో మాట్లాడుకోవాలంటే మీకు సర్వీసెస్ ఎక్కువ అయితే మీకైతే కనిపించవు. ఎల్జీలో మీకు స్పేర్ పార్ట్స్ అనేవి పోవడం అండ్ అలాగే ఊరికే రిపేర్ రావడం ఇలాంటివన్నీ మీకైతే కనిపించవు. ఎందుకంటే ఇది చాలా డ్యూరబుల్ ఉంటుంది, మీకు బెటర్ మీకు క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈజీగా రిపేర్స్ అనేవి మ్యాక్సిమం అయితే రావు, వస్తే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా బెటర్ ప్రోడక్ట్ అయితే మీకు అయితే కనిపిస్తుంది. స్పేర్ పార్ట్స్ కూడా మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి, వెంటనే మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. పూర్ విలేజెస్లో ఉన్నా కూడా మీకు సర్వీస్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎంత పూర్ విలేజ్లో ఉన్నా ఎల్జీ నుంచి సర్వీస్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ అవుతుంది, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ఎల్జీలో మీకు బెటర్ సర్వీసెస్ అయితే చాలా వరకు మీకైతే కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ హ్యూజ్ మీకు కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే మీకైతే కనిపిస్తుంది. ఓవరాల్గా రెండు సర్వీసెస్ అయితే మీకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయవు. రెగ్యులర్ టైమ్స్లో మనకు రియల్ టైంలో చూసుకుంటే మీకు సర్వీస్ అనేది కొరవ డిలే అయినా కూడా వెంటనే సర్వీస్ అనేది దొరుకుతుంది ఈ రెండు బ్రాండ్స్లో. మిగతా బ్రాండ్స్ కంటే కూడా ఇవి చాలా బెటర్ మీకు సర్వీస్ ఓరియంటెడ్లో చూసుకుంటే. సో ఇది ఓవరాల్గా కంపారిజన్ అయితే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ ఓడిక్ట్ అయితే ఇవ్వబోతున్నా. సో ఈ వాషింగ్ మిషన్ ఎంత బడ్జెట్ నా దగ్గర ఉంటే ఏ వాషింగ్ మిషన్ చూస్ చేసుకుంటానని నన్ను కానీ మీరు అడిగితే, సో ఓవరాల్గా అన్నిటి పరంగా చూసుకుంటే ఇక్కడ కొంచెం ఎల్జీ అనేది కొంచెం ముందు చూపులో ఉంటుంది, కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికి కొంచెం అవైలబిలిటీ కానీ అలాగే చేంజెస్ కానీ ఏదైనా లోకల్ టెక్నీషియన్స్ అని ఈజీగా రిపేర్ చేసే ఛాన్సెస్ అయితే మీకైతే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చిన సామ్సంగ్ ఏఐ సో ఎకోబబుల్ టెక్నాలజీ కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మార్కెట్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యేదాకా కొంచెం డౌట్గానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని స్పేర్ పార్ట్స్ కానీ అలాగే రియల్ టైం ఏదైనా రిపేర్ వచ్చినా కొంచెం బడ్డన్గానే ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది ఇంకా ఫంక్షనాలిటీగా చేశారు దీనికి. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ మదర్ బోర్డ్ ఏదైనా ఇష్యూ వచ్చి షార్టేజ్ కానీ అయ్యిందంటే ఓవరాల్గా మదర్ బోర్డే చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే వారంటీలో ఉంటే ఓకే, లేదంటే దాదాపు మీకు 10,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని తీసుకోండి. ఓవరాల్గా మీకు సామ్సంగ్ కూడా మీకు ఈజీగా రిపేర్ అయితే రాదు, వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నా. సో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ రియల్ టైంలో. సో ఓవరాల్గా లిటిల్ బిట్ ఏ హెడ్ మీకు ఎల్జీ అయితే కనిపిస్తుంది, సామ్సంగ్ అంటే కూడా
బట్ ఫ్యూచర్స్ పరంగా అండ్ అలాగే మోడర్న్ క్వాలిటీ అండ్ అలాగే కొంచెం ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ శాంసంగ్ విన్నర్. అండ్ అలాగే ఓవరాల్గా రిలయబిలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ అలాగే కొంచెం ఈజీ టు యూజ్ అని చెప్పుకోవచ్చు. వాటి పరంగా చూసుకుంటే ఇక్కడ ఎల్జీ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీరు యూజ్ చేసుకోగలం స్మార్ట్ ఫీచర్స్ కానీ అండ్ అలాగే ఏ అడాప్టివ్ మీకు వర్క్ అవుతూ ఉంటుంది కదా, అవన్నీ ఫీచర్స్ కావాలంటే ఇక్కడ శాంసంగ్ ఇదే బెస్ట్. లేదనుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అంత యూజ్ చేయలేం, తక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే మీకు ఇక్కడ ఎల్జీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీకు ఫ్యామిలీస్కి, మదర్కి ఇలా ఫాదర్కి ఎక్కువ వాళ్ళకి ఏదైతే యంగర్ పీపుల్స్, ఓల్డర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ మీకు ఎల్జీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఏదైనా రిపేర్ వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ మీకు ఈజీగా సర్వైవ్ అవుతుంది అండ్ అలాగే కొంచెం బెటర్గా మీకైతే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీకు ఏది తీసుకోవాలనే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకున్నా. సో ఓవరాల్గా మీకు ఇక్కడ కొంచెం ఒక 1 ఇయర్ వరకు చూసి మీకు ఇప్పుడు కానీ ప్రెజెంట్ తీసుకోవాలంటే ఒక 1-2 ఇయర్స్ వరకు ఇక్కడ ఎల్జీకి అయితే కన్సిడర్ చేయండి. తర్వాత మీకు శాంసంగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎందుకంటే శాంసంగ్ కొంచెం మార్కెట్లో కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో కొత్త మోడల్ కాబట్టి కొంచెం భయంగానే ఉంటుంది. కస్టమర్స్కి ఏదైనా రిపేర్ వచ్చినా మాకు భయంగానే ఉంటుంది. సో ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం బర్డన్గానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యేదాకా కొంచెం మీరు బ్రాండ్స్ని చూస్ తీసుకోండి. లేదంటే మీకు బెటర్ ఆప్షన్స్ ఏమన్నా కనిపిస్తే వాటినైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో శాంసంగ్ అనేది ఇక్కడ చాలా మంచి ఆప్షన్, మీకు చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎల్జీ కూడా శాంసంగ్తో పాటు మీకు అయితే ఉంటుంది. సో కొంచెం బెటర్గానే మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓవరాల్గా వీడియో అయితే. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.